హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీలక్ష్మి శంకర్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే లంచ్లోకి ఏం చేశానంటే దోసకాయ టమాటా గోంగూర పచ్చడి, కారపొడి అయితే చేశాను. కొన్ని రోజైతే ఒక ముద్దలు అయితే తింటున్నానండి. సో చాలా బాగుంది. సో నేను మా వారైతే కలిసి కూర్చొని మూవీ చూస్తూ తింటున్నాం అన్నమాట. ఆ సినిమా పేరు గుర్తు రావట్లేదండి. మూవీ పేరు ఏదో గుర్తు రావట్లేదండి. మీకు గుర్తొస్తే నాకు కామెంట్ చేయండి. సో ఇంకా ఈరోజైతే నేను ముందు రోజుకి రేపు వరలక్ష్మి వ్రతం నోచుకుందామని చెప్పి ముందే ఇవన్నీ నానపెట్టేసుకుంటున్నానండి. సో గారెలకి మినపప్పు, పప్పు పూర్ణాలకి బియ్యము పప్పు అయితే నానపెట్టుకున్న. ఆ గ్లాస్తో ఏంటంటే 4 గ్లాసెస్ గారెలకు వేసుకున్న, 2 గ్లాసెస్ పుట్నాలకైతే పప్పు పూర్ణానికి అయితే వేసుకున్నానండి. బియ్యం వచ్చేసి ఒక పెద్ద గ్లాస్ అయితే తీసుకున్నా. ఇంకా అక్కడి నుంచి నేను పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్తున్నా. బావ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇక్కడ చెట్టు చూస్తున్నారా? ఇప్పుడు సీజన్లో మామిడి పళ్ళు ఎక్కడైనా చూసారండి మీరు? నేనైతే చూడంగానే షాక్ అయ్యానండి. మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే తీశాను. సో కాయ కూడా ఒక ఆపిల్ పండులాగా ఉందన్నమాట, మ్యాంగో మాత్రం. సో ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంటికైతే వచ్చేసానండి. ఇంటికి వచ్చేసి ఇంకా పిల్లలకి స్నాక్స్కి ఏం లేవండి. ఇంకా దోశపిండి అయితే ఉందన్నమాట. సో ఇంకా దోశలు వేసేద్దాంలే అని చెప్పి ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. ఇక్కడ మార్నింగ్ అయితే ఇడ్లీ ఉందండి, ఇడ్లీ తిన్నారు. ఇదేంటంటే నిన్నటి పిండి కాస్త ఉందన్నమాట. సో ఈవినింగ్ టైంలో దోశలాగా వేసుకోవచ్చులే అని చెప్పి ఇది పక్కన పెట్టేసి నేనేంటంటే మార్నింగ్ ఏంటంటే ఇడ్లీ వేసి ఇచ్చేసాను పిల్లలకి. ఇంకా దోశల్లో ఏంటంటే ఇవాళ మళ్ళీ పూజ సామాన్లు అన్నీ కొనుక్కొచ్చుకోవాలి కదా, మళ్ళీ అవన్నీ పట్టుకోవాలి అని పిల్లలు ఏంటంటే ఎగ్ దోశ మమ్మీ అంటే లేదులే నాన్న ఎగ్ దోశ ఏమయ్యాను, పొద్దున చట్నీ ఉంది, మామూలు ప్లెయిన్ దోశలే వేస్తానని చెప్పి చక్కగా అయితే ప్లెయిన్ దోశలు అయితే వేసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి పచ్చి కొబ్బరి పల్లీలు పచ్చడి అయితే చేసుకున్నామండి పొద్దున్న. కొంచెం గట్టిగా అంటే పల్లీలు పచ్చి కొబ్బరి కొంచెం ఎక్కువగా వేసుకుని ఇంకా పుట్నాలు అవి ఏమీ వేయలేదన్నమాట. సో వాటి వరకే వేసుకొని ఇంకా దోశలు అయితే వేస్తూ ఉన్నానన్నమాట. సో ఇంక ఇక్కడ ఏంటంటే నేను పూజకి రేపు కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కోవాలని చెప్పి త్వరగా పనులు అయితే చేసుకుంటున్నాను. దానికి తోడు ఏంటంటే బయట బాగా వర్షం పడుతుంది. అసలు బయటికి వెళితే వర్షం ఎప్పుడు పడుతుందని భయం వేస్తుంది. మామూలు వర్షం పడితే ఓకే, మనం గొడుగు తీసుకెళ్తాం సరిపోతుంది. కానీ విపరీతమైన గాలి వస్తుంటే ఆ గొడుగులు వెనకలు వేసిపోతున్నాయి అన్నమాట. సో అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే వర్షం పడుతుందా లేదా, ఎండగా ఉందా లేదా అని చూసుకొని బయలుదేరాలి. ఎందుకంటే మా వారు కూడా లేరు, ఆఫీస్కి వెళ్ళారు. ఇంక నేను ఒక్కదాన్నే వెళ్ళి తెచ్చుకోవాలన్నమాట. ఈ నా పెళ్ళై 10 ఇయర్స్లో నేను ఎప్పుడూ వెళ్ళి పూజ సామాన్లు ఒక్కదాన్నే తీసుకురాలేదండి. ఫర్ ద ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళి తీసుకొచ్చుకోవడానికి వెళ్తున్నాను అనమాట ఈరోజైతే. ఎందుకంటే ఆయన వచ్చేదానికి లేట్ అయిపోతుంది, షాప్స్ క్లోజింగ్ టైం అనమాట ఆ టైంలో. ఇంకా అందుకని తప్పనిసరి అయితే నేను వెళ్తాను అనమాట. ఇంకా సో ఇక్కడైతే ఒక 2 దోశలు అంటే ఒక 4 వేసుకున్నాను. వేసుకొని వచ్చి ఇక్కడ తినిపిద్దామని చెప్పి కూర్చున్నానండి. సో ఇలా ఆటలు, ఫోన్ కెమెరా సరిగ్గా చూపించారా అంటే స్టాండ్కి పెట్టి కిందకి పెట్టేశాడనమాట. సో అందుకే ఫేసెస్ సరిగ్గా కనిపించట్లేదు. ఇంకా మా వాడు చేత్తో తీస్తేనే బాగా తీస్తాడు, స్టాండ్లకి వాటికి పెడితే తీయడు కదా అని చెప్పి నాకు ఇంకా ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. సో ఇంకా అక్కడి నుంచి అయితే ముందు పిల్లలకి టిఫిన్ అయితే పెట్టేసుకున్నా. ఇంక ఈ గిన్నెలన్నీ కడుక్కోవాలి. సో ఇవన్నీ ఎంగిలైతే తీసి పక్కన పెట్టేసుకొని ఒక పక్క ఏంటంటే కాఫీ తాగుదామని చెప్పి కాఫీకి అయితే పెట్టుకున్నానండి. సో చూసారా చిల్లంతా ఎంత చీకటిగా ఉందో, అంటే వర్షం పడుతుంది గాలి వస్తుందని చెప్పి అటు డోర్ ఇటు డోర్ వేసేసరికి ఇల్లంతా చీకటి అయిపోయిందనమాట. సో మార్నింగ్ ఇడ్లీకి వేసాను అన్నాను కదా, సో అవే అనమాట, పొద్దున్నుంచి తోమలేదు. సో ఇడ్లీకి వేసామంటేనే సామాన్లు ఎక్కువ ఉంటాయి. నిజంగా దోశలకు వేసినా ఉప్మా చేసినా పెద్దగా అనిపించవు, కానీ ఏంటో ఇడ్లీకి వేస్తే సామాన్లు ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది. నేను ఇంక నా
తోమక తప్పదు కదా, మళ్ళీ లేదంటే ఎక్కువైపోతే నైట్కి ఇంకా లేట్ అయిపోతుంది అనమాట. మళ్ళీ మనం ఇదంతా క్లీన్ చేసుకోవాలి, స్టవ్ కడుక్కోవాలి, మళ్ళీ హాల్ అంతా నీట్గా చేసుకొని కొంచెం ముందు రోజే అన్నీ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాం అనుకోండి, రేపు మార్నింగ్కి మనకి ఫ్రీగా ఉంటుంది కదా. అందుకని చెప్పి ముందైతే గిన్నెలన్నీ ప్రస్తుతానికి ఉన్నన్ని అయితే కడిగేసుకున్నాను. ఇంకా కడిగేసి కాసిని పాలు కూడా కాగినాయి అనమాట. పాలు కూడా కాగినాయి, కొంచెం కాఫీ అయితే కలుపుకున్నాను అండి. ఇంకొక్కదాన్నే కదా, మామూలుగా అయితే టీ తాగుతాము, ఇంకా బావలేరు కదా అని చెప్పి ఇంక నాకు ఒక్కదానికే కదలే అని కొంచెం అయితే కాఫీ పెట్టుకున్నానండి. బయట వర్షం పడుతుంది, వేడిగా అయితే కాఫీ కలుపుకొని తాగుతూ కొంచెం సేపు అయితే బయటికి వెళ్ళి అంటే గుమ్మం ముందు చేరేసుకొని అయితే కూర్చొని కాఫీ అయితే తాగేసానండి. తర్వాత ఏంటంటే మనం నానపెట్టుకున్న పప్పు ఉన్నాయి కదా, అవి కూడా మంచిగా కడిగేసుకున్నాను. పప్పు పూర్ణానికి దోసకి పూర్ణానికి బియ్యము పప్పు కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఈ గారెలకి ఏంటంటే కొంచెం కడిగి పక్కన పెట్టుకుని నేనేంటంటే కొంచెం పొట్టు ఉంచుకుంటానండి, నాకు అలా ఉంచుకుంటేనే నచ్చుది. పొట్టు కొంచెం లైట్గా తీసుకుంటే కూడా హెల్త్కి మంచిదే. పొట్టు పప్పుతో చేస్తే ఇంక ఏదైనా కమ్మగా రుచిగా ఉంటుందన్నమాట. సో ఇంక ఇవి 2 గిన్నెలు ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాం, మళ్ళీ బయట పెడితే పప్పు పులిసిపోతుంది అనమాట. సో ఇంక ఇక్కడ వచ్చేసి ఇల్లు ఏంటి అనుకుంటున్నారా, మా పక్కన ఆంటీ వాళ్ళు అయితే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారండి. సో ఓన్ హౌస్ అయితే కొనుక్కున్నారనమాట. సో వాళ్ళు వెళ్ళిన తర్వాత మేమేంటంటే ఇంకా ఎవరు రాలేదు, రోజుకొకసారి ఇలా డోర్ తీసి చూస్తూ ఉంటానన్నమాట. సో నేను మ్యారేజ్ అయ్యి నేను ఇక్కడికి వచ్చిన కాంచి నాకు ఆంటీ వాళ్ళు బాగా అలవాటైపోయారు. వాళ్ళు కూడా నన్ను వాళ్ళ ఇంట్లో పిల్లలాగే చూసుకుంటారనమాట, నన్ను కానీ నా పిల్లల్ని కానీ బాగా చూసుకుంటారు. సో అలాగే మాకు వాళ్ళకి బాండింగ్ కూడా బాగా పెరిగిందనమాట. సో వాళ్ళు వెళ్తుంటే నాకు ఏడుపు అయితే ఆగలేదండి. సో వాళ్ళు వెళ్ళారు, సో వెళ్ళి ఒక 2 days అయితే అవుతుందన్నమాట. సో ఇంకా మా చిన్న బాబు అయితే ఏడుస్తూనే ఉంటున్నాడు. 2 daysకి ఒకసారి అయితే మాత్రం కంపల్సరీ ఆంటీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేసి వస్తున్నాడు అనమాట. నేనైతే ఇంతవరకు వెళ్ళలేదండి. సో ఈ సండే అయితే వెళ్ళాలి. సో వాళ్ళు కొనిన ఇల్లు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇదిగో చూశారు కదా, నేనైతే మార్కెట్కి వెళ్ళొచ్చానండి. వర్షం పడుతుంది, హడావిడిగా కాయలు అయితే తీసుకున్నాను. సో నేను చూసే వేసుకున్నాను, బై మిస్టేక్ ఏమైందో ఒక కాయ అయితే పోయిందనమాట. సో ఒక 3 రకాలైతే తీసుకున్నానండి. అప్పటికే వర్షం బాగా పడుతుంది. ఇంకా గ్రేప్స్ అవి తీసుకుందాం అనుకున్నా కానీ ఇంకంత టైం లేదు, మళ్ళీ నేను ఒక్కదాన్నే బ్యాగ్ పట్టుకొని రావాలన్నమాట. సో ఇంకా అయితే యాపిల్, బత్తాకాయలను ఇది కాయనేమంటారు ఆల్బక్రాకాయ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా బనానాస్ తీసుకున్నాను ఒక 2 డజన్స్ అయితే, అవి కూడా తీసుకొని పూజకి కావాల్సిన పువ్వులు అవన్నీ తీసుకున్నాను. ఇంకా మా పక్కన ఆంటీ వాళ్ళది పూజా సామాగ్రి షాప్ అనమాట. సో పూజ సామాన్లు పూజకి సంబంధించినవి ఏంటంటే ఆంటీ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చుకుంటాను. సో పువ్వులు, జాకెట్ ముక్కలు, దారపు కండ్లు, పసుపు కొమ్ములు, ఒక్కలు, పసుపు, కుంకుమ, ఆవు నెయ్యి, వస్త్రము, తమలపాకులు, పువ్వులు, ఇంకా ప్రసాదాలు పెట్టడానికి ప్లేట్స్, ఇవన్నీ తీసుకున్నాను. కాకపోతే ఇంట్లో ఏంటంటే బెల్లం కొంచెం నిండుకుందని చెప్పి ఒక 1/2 kg బెల్లం కూడా తీసుకున్నాను. పచ్చిపప్పు కూడా తక్కువగా ఉన్నాయని చెప్పి అవి కూడా ఒక 1/2 kg అయితే తీసుకున్నాను. ఇంకా అప్పడాలు కూడా లేవని చెప్పి అప్పడాలు ఒక 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. అవి కిచెన్లోకి వెళ్ళాయి కదా అని చెప్పి ఒళ్ళో పెట్టేసుకుంటున్నాను అనమాట. కొబ్బరికాయలు ఒక 3 అయితే తీసుకున్నాను అనమాట. సో నేను పూజలో ఒకటి కొడతాం కదా, మళ్ళీ విడిగా కొడతాం, మళ్ళీ మా వారు కూడా కొడతారని. సో పిల్లలకైతే రేపు స్కూల్ ఉందండి. నేనేంటంటే వరలక్ష్మి వ్రతం రోజు అయితే ఊర్లో ఉన్నాము. 3rd వారం ఏంటంటే చేయాతి కాలేదు. సో ఇంకా లాస్ట్ వారం కదా ఇవాళ చేసుకోవాలన్నమాట. సో పిల్లలైతే హోంవర్క్స్ చేసుకుంటూ ఉన్నారండి. పాపం పక్కన వాళ్ళు నన్ను ఎక్కడ డిస్టర్బ్ చేయట్లేదు, నేను సర్దుకుంటున్నానని చెప్పి. సో ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టేసి అన్నీ ఇక్కడ చక్కగా పెట్టేసుకున్నాం అనుకోండి, రేపు ఏవి ఎక్కడ ఉన్నాయని ఎత్తుక్కునే పని ఉండదన్నమాట. సో నేను పూజ చేసుకునేది ఇక్కడే కాబట్టి అన్నీ ఇక్కడే పెట్టేసుకున్నాను. ఇక చూడండి, ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకున్నాం. పూలు ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానమాట. సో నేనైతే ఫస్ట్ టైం అండి బ్యాక్గ్రౌండ్కి ఒక కటన్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మా వాల్స్ అంత అయితే బాగాలేదన్నమాట. సో పూజ చేసుకున్నప్పుడు ఒక తెలియని అనీజీనెస్ అనిపిస్తుంది అనమాట. సో ఏదైనా క్లాత్స్ అవి పెడుతుంటే కూడా అంత బాగోట్లేదు. సో ఈసారి నేను మా వారిని అడిగితే
సరేనమ్మా కొనిస్తాను పదా అన్నారు. సో ఇదైతే ఒక 400 పడినట్టుందండి. సో కాకపోతే ఏంటంటే 5 ఫీట్ ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది. హాఫ్ కట్ చేద్దామా అని అనుకుంటున్నాను. సో సాయంత్రం పెట్టేటప్పుడు చూద్దాంలే అని చెప్పి ఇంకా అవైతే పక్కన పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ అన్నీ ఉన్నాయా లేదా అని చూసుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ నేనేంటంటే దివాళీ అప్పుడు ఇలాంటివి తెచ్చుకున్నాను అనమాట. డోర్కి పెట్టుకున్నాయి సైడ్స్. ఇవి బయటికి తీసాను. ఇంకోటి ఉండాలండి డోర్ కర్టన్ టైపు. అవి ఎక్కడున్నాయి, అది ఎక్కడుందో తీసి చూపిస్తాను. సో ఇవి కూడా ఇక్కడే అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. అన్నీ ఒక చాటే ఉంటే గుర్తొస్తాయి అన్నమాట. పచ్చకర్పూరం, అగ్గిపేటి, ఒక అగ్గిపేట్లు ఇవన్నీ ఒక సైడ్ సర్దేసుకుంటూ ఉన్నాను. తర్వాత ఇవన్నీ అక్కడ ఒక పక్కకు పెట్టేసుకొని వెళ్ళిపోయి పూజ సామాన్లన్నీ రేపటికి కావాల్సినవన్నీ కడిగేసి అక్కడ రెడీగా పెట్టుకున్నాను. ఇవేంటంటే మనం వాటర్ పోసి పువ్వులేసి గుమ్మంలో పెట్టుకుంటాం కదా, గుమ్మం ముందైనా పెట్టుకోవచ్చు లేదా అమ్మవారికి అటు ఇటు అయినా పెట్టుకోవచ్చు. పీటలు కూడా మంచిగా కడిగి తుడిచి అక్కడైతే పెట్టేశాను అనమాట. మీకు చూపిస్తానన్నాను కదా, ఇవి ఏమో ప్లేట్స్ అనమాట. ఇవి రిటర్న్ గిఫ్ట్స్గా వచ్చినాయి అనమాట. ఇంక ఇది వచ్చేసి మా పక్కన ఆంటీ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి సొంత ఇంటికి వెళ్ళానన్నారు కదా, వాళ్ళ రిటర్న్ గిఫ్ట్ అనమాట. డోర్ కర్టన్ ఒకటి ఉందన్నాను కదా, అదనమాట. సో రేపు పెట్టినప్పుడు చూపిస్తాను. ఇంక ఈ కవర్స్ ఏంటంటే తాంబూలాలు పెట్టుకోవడానికి కవర్స్ అనమాట. ఎప్పుడు కూడా నేను చేతిలో పెట్టి పంపిస్తుంటే కవర్ ఉందా అని అడుగుతారు. సో ఇట్లా కాదులే అని చెప్పి చాలామంది ఇలా చేస్తున్నారు కదా అని చెప్పి నేను కూడా అయితే తాంబూలం కవర్లో పెట్టి తాంబూలం అయితే ఇచ్చానండి. సో మా వారు కూడా వచ్చి ఫ్రెష్ అయిపోయి కటన్ అయితే తీద్దాం చూపి అమ్మాయి అన్నారు. నేనేంటంటే ఈలోగా చపాతీలు చేసుకొచ్చాను కదా, తిన్నాక చేయొచ్చు కదా అంటే స్నానం చేసి వచ్చాయి కదా, కటన్ చూస్తాను నేను అని చెప్పి ఆయన ఏంటంటే ఇంకా ఆ పనిలో ఉన్నారనమాట. రేపటి కోసం ఈరోజే అడ్జస్ట్ చేస్తున్నాడు అనమాట. సో ఇదేనండి వ్లాగ్. మీకు నచ్చింది కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తుంటే మంచి మంచి వీడియోస్ తీస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.